హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ జావేద్. ఈరోజు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బ్రిడ్జ్, వాట్ ఈజ్ బ్రిడ్జ్ అనేది నెట్వర్కింగ్ డివైస్లో వాట్ ఈజ్ బ్రిడ్జ్ అనే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. బ్రిడ్జ్ ఈజ్ ఎ నెట్వర్క్ డివైస్ దట్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ల్యాన్ ఇంటూ నంబర్ ఆఫ్ సెక్షన్. బ్రిడ్జ్ ఈజ్ ఏ నెట్వర్క్ డివైస్. బ్రిడ్జ్ అనేది ఒక నెట్వర్క్ డివైస్. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే రెండు ల్యాన్స్ని సపరేట్ చేయడం కోసం. యూజ్ టు సపరేట్ ల్యాన్ ఇంటూ నంబర్ ఆఫ్ సెక్షన్. దీన్ని మీరు ఇలా అని రావచ్చు, లేదా ఏ బ్రిడ్జ్ ఈజ్ ఎ డివైస్ దట్ కనెక్ట్స్ టూ ఆర్ మోర్ నెట్వర్క్ సెగ్మెంట్స్. ఏ బ్రిడ్జ్ ఈజ్ ఎ నెట్వర్క్ డివైస్ దట్ కనెక్ట్స్ టూ ఆర్ మోర్ నెట్వర్క్ సెగ్మెంట్స్. రెండు నెట్వర్క్ సెగ్మెంట్స్ని సపరేట్ చేయడం అంటే కనెక్ట్ చేయడం కోసమే యూజ్ చేస్తామన్నమాట. దీన్ని మీరు ల్యాన్లో చూసుకోవచ్చు, మ్యాన్లో చూసుకోవచ్చు, వ్యాన్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి టూ సపరేట్ నెట్వర్క్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా, దీనిని మనము బ్రిడ్జ్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. హౌ ఏ బ్రిడ్జ్ వర్క్స్. బ్రిడ్జ్ ఎలా వర్క్ చేస్తుంది ఫిగర్ చూసి మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఇదిగో చూడండి, ఇది ఒక హబ్ నెట్వర్క్లో ఉన్న కనెక్టెడ్ అయి ఉన్న డివైసెస్. ఇక్కడ మధ్యలో బ్రిడ్జ్ ఉంది. వేరే లొకేషన్లో ఇంకొక హబ్ నెట్వర్క్ ఉంది, అక్కడ మనకి సిస్టమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హబ్లో డివైసెస్లో ఉన్న డేటా అంతా ఇక్కడ సెండ్ చేయబడింది. ఇక్కడ మధ్యలో బ్రిడ్జ్ అనేది ఉంది. ఈ బ్రిడ్జ్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ పంపించాలి కదా, ఆ పంపించడం కోసం డైరెక్ట్లీ కాకుండా ఈ సిస్టమ్స్ యొక్క ఆల్రెడీ ఉన్న ఐపీ అడ్రసెస్, మ్యాక్ అడ్రసెస్, ఐపీ కాదు మ్యాక్ అడ్రస్ అండ్ దీని యొక్క డీటెయిల్స్ అనేది ఆల్రెడీ దీని దగ్గర ఉంటాయన్నమాట. ఓకే, పోర్ట్ నంబర్స్, పోర్ట్ అని చెప్పుకోవచ్చు, మ్యాక్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఎగ్జామిన్ లేదా అనలైజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఏమైతే డేటా నంబర్స్ ఉంటాయో, పోర్ట్ నంబర్స్, మ్యాక్ అడ్రసెస్, ఈ సిస్టమ్స్ యొక్క మ్యాక్ అడ్రసెస్ దీని దగ్గర యూస్ చేసుకుని ఉంటుంది. ఆల్రెడీ రీడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన డేటాని ఎక్కడ పంపించాలని అనలైజ్ చేసి, ఎగ్జామిన్ చేసి పర్టికులర్ దాంట్లోనే పంపిస్తుంది. వన్స్ ఇక్కడ ఆ డేటా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏ సిస్టమ్కి వెళ్ళిపోవాలో ఆ సిస్టమ్కి వెళ్ళిపోతుంది. ఇంతే. హబ్ నెట్వర్క్ నుంచి వచ్చిన డేటాని బ్రిడ్జ్ నెట్వర్క్ ఏం చేస్తుంది, అనలైజ్ చేసుకుంటుంది, ఎగ్జామిన్ చేసుకుని ఆల్రెడీ ఈ సిస్టమ్స్లో ఉన్న డేటా, మ్యాక్ అడ్రస్ డేటా అండ్ పోర్ట్ నంబర్స్ నోట్ చేసుకుని ఉంటుంది. ఆ నోట్ చేసుకున్న తర్వాత బ్రిడ్జ్లో వచ్చిన డేటా కరెక్ట్ దీంట్లో నోట్ అయ్యి హబ్ నెట్వర్క్ డివైస్కి వెళ్ళినప్పుడు పర్టికులర్ ఏ లొకేషన్కి వెళ్ళాలి, ఏ సిస్టమ్కి వెళ్ళాలంటే అదే సిస్టమ్కి వెళ్ళిపోతుంది అనమాట డేటా. సో ఇది మన బ్రిడ్జ్ యొక్క వర్క్. ల్యాన్ 1, ల్యాన్ 2 ఇలా ఎన్ని అయినా ల్యాన్స్ ఉండవచ్చు. సో దట్స్ ద వర్క్ ఆఫ్ బ్రిడ్జ్. ఇప్పుడు బ్రిడ్జెస్ యొక్క అడ్వాంటేజెస్ నేర్చుకోవాలనుకుంటే బ్రిడ్జ్కి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. లెట్స్ డిస్కస్ దెమ్ నౌ. రెడ్యూసెస్ ట్రాఫిక్. బ్రిడ్జ్ అన్నెసెసరీ ట్రాఫిక్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బై యూజింగ్ బ్రిడ్జ్ వీ కెన్ ఎక్స్టెండ్స్ నెట్వర్క్. అంటే ట్రాఫిక్ తక్కువ ఉంటే నెట్వర్క్ ఎక్స్టెండ్ చేయగలం. బై యూజింగ్ బ్రిడ్జ్ డివైస్ వీ కెన్ ఎక్స్టెండ్స్ నెట్వర్క్ని ఎక్స్టెండ్ చేయడానికి కోసం మనము బ్రిడ్జ్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ బ్రాడ్కాస్ట్ ద డేటా టు ఈచ్ నోడ్ లైక్ హబ్ అండ్ రిపీటర్. మన హబ్ రిపీటర్ ఎలా అయితే వర్క్ చేస్తాయో అలానే ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ డివైస్ కూడా వర్క్ చేస్తుంది అనమాట. సింపుల్ పాయింట్స్ ఇవి, చిన్న చిన్న పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. ఈ నోట్ చేసిన పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఎగ్జామ్లో రాస్తే విడివిడిగా రాయండి, ఫుల్ మార్క్స్ పడతాయి. కొలిజన్ క్యాన్ బి రెడ్యూస్డ్ ఈజీలీ. దీని అర్థం ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి డేటా వెళ్తుంది, ఇక్కడ నుంచి డేటా వస్తుంది, రెండు ఒకే చోట ఎక్కడైనా కొలైడ్ అవుతుంది కదా, ఆ కొలిజన్ కాకుండా కరెక్ట్ ఇక్కడ డేటా ఇక్కడ, ఇక్కడ డేటా ఇక్కడ అనేది వెళ్ళిపోతుంది. వేరే డివైసెస్లో కొలిజన్ జరుగుతుంది, కానీ నెట్వర్క్ డివైస్ బ్రిడ్జ్లో అలాంటిది ఏం జరగదన్నమాట. ఇట్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్. బ్రిడ్జ్ అనేది మోర్ ఇంటెలిజెంట్. అండ్ ఆల్సో మీరు బ్రిడ్జ్ వల్ల నెట్వర్క్ ఎఫిషియెంట్గా కమ్యూనికేట్ చేసే ఎబిలిటీ ఉంటుంది. బ్రిడ్జ్ నెట్వర్క్లో ఏముంటుందంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ ఆల్సో కమ్యూనికేషన్ ఎబిలిటీ చేసే ఎబిలిటీ కూడా బాగా ఉంటుంది. కొలిజన్ డొమైన్ రిడక్షన్, ఇదే చెప్పినా కదా, ఇక్కడ కొలిజన్ అనేది జరగకుండా చూసుకుంటుంది. అండ్ వేర్ టు యూజ్ ఏ బ్రిడ్జ్ అనే క్వశ్చన్ మీకు మైండ్లో రావచ్చు. బ్రిడ్జ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే స్మార్ట్ నెట్వర్క్స్లో, అంటే వైర్లెస్ నెట్వర్క్స్లో అండ్ ల్యాన్స్ బ్రిడ్జెస్లో
అండ్ మనం మల్టిపుల్ నెట్వర్క్ సెగ్మెంట్స్ని యూస్ చేసేటప్పుడు ఇంటిగ్రేట్ చేయాలి అనుకున్నప్పుడు బ్రిడ్జ్ వల్ల కమ్యూనికేషన్ ఎఫిషియెంట్గా జరుగుతుంది. ఓకే, అండ్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఇట్ డజంట్ ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ టూ డిఫరెంట్ నెట్వర్క్. పైన ఉన్న పాయింట్స్నే రివర్స్గా రాయడమే మన డిసడ్వాంటేజెస్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా అడ్వాంటేజెస్ రాస్తున్నారు అంటే కొద్దిగా పాయింట్ డిఫరెంట్ వేసి దానికి ఆపోజిట్గా రాయడమే డిసడ్వాంటేజెస్, అంతే కదా. ఇట్ డజంట్ ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ టూ డిఫరెంట్ నెట్వర్క్. ఓకే, వన్స్ ఇట్ బ్రాడ్కాస్ట్ ద మెసేజెస్ దెన్ ఇట్ ఈస్ ఇన్కేపబుల్ టు స్టాప్ ద మెసేజ్. ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ చెప్పినా కదా, ఇక్కడ మన ల్యాన్ ఉంది, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ ఇంకొక ల్యాన్ నెట్వర్క్ ఉంది. వన్స్ ఇట్ సెండ్స్ ద డేటా, వన్స్ ఇట్ అనలైజ్ అండ్ ఎగ్జామిన్, దెన్ ఒకసారి ఇది స్టార్ట్ అయింది అనుకోండి డేటాని పంపించడం, మళ్ళీ స్టాప్ అవ్వదు. ఎందుకంటే పంపించిన డేటా మళ్ళీ దానికి రివర్స్ తీసుకోవడం ఉండదు. ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇది ఎక్కువ ఖర్చు. మీరు నోట్ చేసి ఉంటారు, నేను ప్రతి పాయింట్లో ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్ కంపారిజన్ అనేది ఎందుకు ఇస్తున్నానంటే మీరు ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ పడడానికి మాత్రమే. ద ట్రాన్స్మిషన్ రేట్ ఆఫ్ డేటా ఈస్ లోయర్ దెన్ రిపీటర్. ట్రాన్స్మిషన్ రేట్ ఆఫ్ డేటా అంటే దీంట్లో మనకి డేటా రిపీటర్తో పోల్చుకుంటే బ్రిడ్జ్లో కొద్దిగా స్పీడ్ అనేది తగ్గుతుంది. ద ట్రాన్స్మిషన్ రేట్ ఆఫ్ డేటా ఈస్ స్లోయర్ దెన్ రిపీటర్. ఇంతే పాయింట్. రిపీటర్తో పోల్చుకుంటే దీంట్లో కొద్దిగా స్లో ఉంటుంది. దేంట్లో? బ్రిడ్జ్లో. అంతే. దిస్ ఈజ్ ద పాయింట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్రిడ్జ్ నెట్వర్క్ డివైస్ గురించి చూసినాము. నెట్వర్క్ సెగ్మెంట్స్ని కనెక్ట్ చేయడంలో, ఫిల్టరింగ్ చేసి పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడంలో బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్ డివైస్ అనమాట. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ అండర్స్టాండ్ హౌ బ్రిడ్జ్ వర్క్స్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, don't forget to like, share and subscribe to Code with Javed YouTube channel. For more tech videos, please follow my channel and don't forget to subscribe. See you in the next one. Thank you very much. Appati varaku, have a great day.